వెళ్ళిపోయిందిలే, కరోనా నన్ను ఎలాగో ఒకలా బ్రతికించేశాడులే అని ఊపిరి పీల్చుకున్నారు. అవునా కాదా? కానీ చేసిన తప్పులు ఇంకా ఎక్కువగా చేస్తూనే ఉన్నారు, కానీ పాపాలు ఎక్కువగా చేస్తున్నారు, తప్పులు ఎక్కువగా చేస్తున్నారు, కానీ మారగలుగుతున్నారంటే మారడం లేదు. అలాంటప్పుడు కరోనా నుంచి అయితే తప్పించుకున్నారు, కానీ దేవుని చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆయన చేతిలో మనం పడేవారిగా మనం ఉండకూడదు. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు, మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు అటువంటి పాఠాన్ని ఈరోజు మనం అందరము ఆలోచిస్తున్నాం. ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి వలన కలిగింది అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కలిగించారు, దేవుని వలన కలిగింది ప్రకృతి. ఇంతకీ ప్రకృతి కలగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఈ విశ్వం కలగడానికి గల కారణభూతుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఈ ప్రకృతి అంతా కూడా మనిషి కొరకే. అంటే విశ్వజనం రహస్య కారకుడు, అంటే ఈ విశ్వం కలగడానికి గల కారకుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే మనిషి కొరకు మాత్రమే ప్రకృతి అంతా కూడా కలిగినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు 6 దినాలు కష్టపడ్డారు. 6 దినాలు కష్టపడి 6 దినాల కష్టం అంతా కూడా ఎవరి కొరకు అని మనం ఆలోచన చేయగలిగితే తొలి మానవుడైనటువంటి ఆదాము కొరకే. అంటే ఒక మనిషి కొరకు ఇంత ప్రకృతి అవసరమా? ప్రకృతిలో ఉన్నటువంటి గాలి అవసరం, నీరు అవసరం, నిప్పు అవసరం, అలాగే పంచభూతాలను కూడా మనందరి కొరకు దేవుడు మనం భూమి మీదకి రాక మునిపే కలిగించి ఆ తరువాత మరి తొలి మానవుడిని ఆదాముని కన్నట్లుగా కనబడుతుంది. అంటే ప్రకృతి యావత్తు కూడా ఎవరి కొరకు అని మనం ఆలోచిస్తే ప్రకృతి అంతా కూడా మనిషికి సేవ చేయడం కొరకే. ప్రకృతి అంతా ఎవరి కొరకు కలిగింది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రకృతి అంతా కూడా మనిషికి సేవ చేయడం కొరకే కలిగినట్లుగా కనబడుతుంది. మరి సేవ చేయవలసినటువంటి ప్రకృతి వలన ఏదైనా ప్రమాదం ఉందా? పెనుముప్పు ఎందుకు సంభవిస్తుంది అని మనిషి ఆలోచించాడా అంటే మనిషి ఆలోచించలేదండి. ఒకప్పుడు ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు ఎవరు కారణం అని ఆలోచించేవారు. ఇదిగో ఈ ప్రకృతిలో ఏమంటే మార్పు సంభవించింది, దీనికి కారకులు ఎవరు అని ఆ కారకులు ఎవరో తెలుసుకొని ఆ కారకులు ఆ ప్రకృతిలో కలిగిన ఆ మార్పుకి గల కారణాలు తెలుసుకొని వెంటనే తమ మనసులను మార్చుకొని సరిదిద్దుకొని ఇదిగో నా వలన ఈ ప్రమాదం జరిగిందా, నా వలన ప్రకృతికి మరి ఇంత ప్రమాదం, ప్రకృతి ఈ విధంగా మారిందా అని వెంటనే తప్పును సరిదిద్దుకున్నట్లుగా బైబిల్లో దేవుడు రాయించాడు. ఈ పాఠాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో ఎందుకు పెట్టారని మనం ఆలోచన చేయగలిగితే నేడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రకృతిలో జరుగుతున్నటువంటి పెను ప్రమాదాలను గుర్తించి వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి ఇదిగో ప్రకృతి కన్నెర చేసిందని, అలాగే మరి వాతావరణంలో పెను మార్పులు సంభవించినప్పుడు ఇదిగో భూమిలో ఉన్నటువంటి పలకలు ఏం చేస్తున్నాయంట, సర్దుకుంటున్నాయని, ఇలా ఎన్నిటికో పేర్లు పెడుతున్నాడు. ఎన్నిటినో మరి ఇదిగో ఇందువలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెబుతున్నాడే కానీ ఇంతకీ ఆ ప్రమాదాలు ప్రమాదాలు ఎవరి వలన జరుగుతున్నాయి, ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి, ఎవరి వలన ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ఆలోచిస్తున్నారంటే ఆలోచించలేదండి. ఒకనాడు నోవాహు గారి కాలంలో నోవాహు గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు నోవాహు గారి ద్వారా మరి దేవుని మాటలను ప్రకటించారు. అలా ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు మారారా అంటే లేదండి. ఎంతగానో తండ్రి బాధపడిపోయారు. ఇదిగోనైనా మరి ఎంతగా చెబుతున్నా వీళ్ళు మారడం లేదు, కనుక నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ప్రకృతిలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను, అసలు ఎవరిని లేకుండా తుడిచిపెట్టేయాలనుకుంటున్నాను అని దేవుడు నోవాహు గారికి చెప్పినట్లుగా నోవాహు గారి కాలంలో కనబడుతుంది. ఇక యోనా గారి గురించి ఆలోచించామనుకోండి. యోనా గారి గురించి ఆలోచిస్తే దేవుడు
ఒక పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇదిగో యోనా, నువ్వు వెళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు మార్పు పొందలేదు, వారి యొక్క మనసులు మార్చుకోవడం లేదు. ఇదిగో నా పిల్లలు నాకు కావాలి, నేను పంపిస్తే నా పిల్లలుగా ఉండవలసిన వీరు తిరుగుతున్నారు కనుక ఇదిగో నువ్వు వెళ్ళి నా మాటలుగా చెప్పు అన్నప్పుడు మరి ఆయన ఏం చేశారు? నేను వెళ్ళను అని వేరే మార్గాన్ని చూసుకున్నారు. అలా వేరే మార్గాన వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక వాతావరణంలో మార్పును తెప్పించాడు. అలా వాతావరణంలో మార్పు తెప్పించగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అలర్ట్ అయ్యారు. ఇంతకీ ఉన్నట్టు ఉండి సముద్రంలో మనం ప్రయాణిస్తున్నాము. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు మన ప్రయాణానికి సిద్ధపడినప్పుడు ఎలా ఉందంటే సముద్రము నిమ్మలంగానే ఉంది. ఇప్పుడు ఎందుకు మార్పు కలిగింది? ఎవరి వలన కలిగింది? ఎందుకు ప్రకృతిలో ఇంత మార్పు సంభవించింది అని అనుకుని వెంటనే ఒకరి పేరుతో ఒకరు, ఆ ఓడలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి పేర్లతో చీట్లు వేసుకున్నారు. చీట్లు వేయగానే ఆ చీటి యోనా గారి పేరు మీద రావడం జరిగింది. వెంటనే ఇదిగో మేమందరం ఇంత ప్రమాదానికి గురయ్యామంటే కారణం ఏంటి? నీవే కారణం అని అనగానే యోనా గారు కూడా ఒప్పుకున్నారు. అవును, దేవుడు నాకు ఒక పనిని అప్పగించారు, అప్పగించినటువంటి పనిని నేను చేయకుండా ఇదిగో నేను మార్గాన్ని విడిచి వేరే వైపు వెళ్ళిపోతున్నాను. నినివే పట్టణానికి వెళ్ళమంటుంటే నేనేమో ఓడ ఎక్కి తర్షీషుకి వెళ్ళిపోతున్నాను. అలా వెళ్తున్నప్పుడు ఇదిగో ఓడ బద్దలు కావలసినట్టు అంత పరిస్థితి ఏర్పడింది. ఇంత పరిస్థితికి, ఈ తుఫానికి గల కారణం ఎవరంటే నేనే అని ఒప్పుకోవడం జరిగింది. అది యోనా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుందండి. ఎందుకు అంత ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం ఎవరి వలన కలిగిందో ఆ రోజు తెలుసుకోగలిగారు. ఇదిగో నా వలన ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి, నేను చేసినటువంటి దేవునికి అయిష్టమైన కార్యం వలన ప్రకృతిలో మార్పు జరుగుతుంది, ప్రకృతి మరి కన్నెర్ర చేస్తుంది అని ఆ రోజు ఆ మాటలు చెప్పగలిగారు. మరి ఈరోజు ప్రకృతి కన్నెర్ర చేసింది, మరి భూమి లోపల నుండి పలకలు సర్దుకుంటున్నాయి. ఇదిగో మరి మరి ఏంటది వర్షం వాతావరణం వచ్చినప్పుడు తుఫాను మరి సముద్రం అంతా కూడా విలయ తాండవం చేస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఒక సముద్రానికి కోపం వచ్చినా, భూమి మరి బద్దలైనా, భూకంపం వచ్చినా, అలాగే మరి జరుగుతున్నటువంటి ఆ మార్పులు ఎందుకు సంభవిస్తున్నాయి? ఈరోజు విపరీతమైన వర్షాలు. ఎప్పుడు వర్షాలు పడతాయంటే వర్షాకాలంలో పడతాయి. వర్షాకాలంలో పడవలసిన వర్షాలు ఎప్పుడు పడుతున్నాయంటే ఎండాకాలంలో పడుతున్నాయి. ఎండాకాలంలో వర్షాలు పడడం వలన ఏమైపోతున్నారు? ఇదిగో అనుకోకుండా నిన్న లేటెస్ట్గా ఏమైందంటే వర్షాలు పడ్డాయి, ఒక గోడ కింద అందరూ పడుకున్నారు. ఆ వర్షాల వలన ఆ గోడ ఏమైందంటే వర్షాల నా దాటికి గోడ పడిపోవడం, ఆ గోడ కింద ఎంతమంది అయితే నిద్రించారో వీళ్ళందరూ కూడా నిద్రలోనే మరణించినట్లుగా కనబడుతుంది. మరి దీని అంతటికి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఇదిగో మనిషి చేసినటువంటి ఎన్నో మరి అయిష్టమైన కార్యక్రమాలు ఎందుకు ఇవి జరుగుతున్నాయి? మార్పులు, వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయంటే ఇదిగోండి ప్రకృతిని అంతా కూడా మరి కలుషితం చేసేసాడు మనిషి. ఒకప్పుడు ఆహార పదార్థాలు ఎలా స్వచ్ఛంగా ఉండేటివి, ఎంత మరి ఆరోగ్యాన్ని ఇచ్చేవి అంటే చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. మన పూర్వీకులు దాదాపు 100 సంవత్సరాలు బ్రతికేవారు పాతకాలంలో. కానీ ఈరోజు ఎంతవరకు ఉంటున్నారు అంటే చిన్న పిల్లవాడికి బీపీ, షుగరు, ఎన్నో మరి సమస్యలు. మరి ఇలా సమస్యలని ఎందుకు వస్తున్నాయంటే దేవుడు అనుగ్రహించినవి, దేవుడు చేసినవన్నీ కూడా మంచిది అని దేవుడు చేసే మంచి వాటి అన్నిటికీ కూడా రసాయనాలతో మిక్స్ చేసి ఇదిగో తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి కావాలి అని రసాయనాలతో పంటలు పండిస్తున్నప్పుడు, అలాంటి ఆహారాలు మనం తీసుకుంటున్నప్పుడు అవన్నీ ఏమైపోయాయంటే కలుషితం అయిపోయాయి. లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే దెబ్బ తీసేస్తుంది. అంటే లోపల ఉంటే అవయవాలన్నీ కూడా దెబ్బతింటుంది. అలా దెబ్బతింటూ ఇది ఎక్కువ కాలం బ్రతకవలసిన మనిషి తక్కువ కాలానికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఆరోగ్యం విషయమై ఎంతోమంది ఇదిగో మీరు ఆరోగ్య పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఇదిగో మీరు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే బాగుండదు, మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా కుటుంబం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఇదిగోండి పలానా వాటిని మీరు తీసుకోండి, ఇవన్నీ కూడా మంచి కాల్షియము, మంచి ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం అని మనకి చెప్పగలుగుతున్నారు. అలా చెప్పే స్థాయికి మనిషి వచ్చాడంటే
దీని అంతటికి కారణం ఎవరంటే మనిషే కదా. మనిషి తెచ్చుకున్నదే అన్నదే. మనిషి ఇదిగో ఆనందంగా గడపవలసిన మనిషి తెచ్చుకున్నదే పెను ప్రమాదాలన్నీ కూడా. ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనానికి మనం రాగలిగితే, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనానికి రాగలిగితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు ప్రతిదాన్ని చేశాడు. చేసిన దేవుడు అన్నిటినీ చూశాడు. అన్నిటినీ చూసి ఎలా ఉందంటే ప్రతిదీ కూడా మంచిదిగా ఉంది. ప్రతిదీ కూడా మంచిదిగా ఉంది. అలా మంచిదిగా చేసినటువంటి ఆ దేవుడు ఇదిగో నా పిల్లలు వీటిని అన్నిటిని అనుభవించాలి అని అనుకున్నారు. అలా అనుభవించాలి అని అనుకొని మనందరి కొరకు దేవుడు వాటినన్నిటిని కలుగజేసి మన కొరకు పెడితే మనిషి ఏమైపోతున్నాడంటే మనిషి దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. దేవునికి ఇష్టడుగా బ్రతకలేకపోతున్నాడు. దేవుని మాటలనే ప్రక్కన పెట్టేస్తున్నాడండి. ఒకసారి మొట్టమొదటిగా ప్రకృతిలో జరిగినటువంటి మార్పుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు ఎవరి వలన కలిగిందో ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఆదికాండము ప్రకృతిలో మార్పులు కలిగాయి కదా. ఇంతకీ ప్రకృతిలో సంభవించినటువంటి మార్పులు, ప్రారంభంలో దేవుడు సమస్తాన్ని మంచిదిగా చేస్తే ఎందుకు ప్రకృతిలో మార్పు కలిగింది? ఇంతకీ ప్రకృతిలో కలిగినటువంటి మార్పుకి కారణం ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఏంటండి, అన్నీ మంచిగా చేశారు. ఎప్పుడు వచ్చింది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో, ఎప్పుడైతే దేవుని మాటను మీరి తన సొంత నిర్ణయం తీసుకున్నాడో మనిషి, వెంటనే దేవుడు ఏం చేశాడు? ఇదిగో మరి నేను నీకేం చేశాను? మంచి ఆహారాన్ని ఇవ్వడానికి భూమి మీద ఉన్న వాటన్నిటిని ఇస్తే నీవేం చేశావు? నేను తినవద్దు అని నేను చెప్పినట్టు ఆ పండును నువ్వు తిన్నావు. నీవు ఎవరి మాట విన్నావంటే నా మాట వినలేదు. దేవుడిగా నేను చెబుతుంటే, ఒక తండ్రిగా నేను చెప్తే నా మాట వినక నీవు నీ భార్య చెప్పినట్టు విన్నావు కనుక ఇదిగో నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరు తెచ్చారు ఈ నేలకి శాపమని మనం ఆలోచన చేయగలిగితే, మనిషి వలనే. ఎవరి కొరకైతే ఈ ప్రకృతి చెయ్యబడిందో, ఎవరి కొరకైతే ఈ ప్రకృతిని చెయ్యాలని దేవుడు ఆలోచించి చేశాడో ఆ మనిషే ఈ ప్రకృతికి పెనుముప్పు తెచ్చినట్లుగా ప్రారంభంలోనే కనబడుతుందండి. అందుకే ప్రకృతిలో వచ్చినటువంటి మార్పు ఎవరి వలన వచ్చిందంటే ఒక మనిషి వలనే. ఇక ఆదికాండం 6వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, ఆదికాండము దేవుడు బాధపడిపోతూ, దేవుడు తన ఆవేదనను చెబుతూ ఏమని చెబుతున్నారో ఒకసారి చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూడగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూడగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూసినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొందారంటండి. దేవుడు సంతాపం నొందారంట. సంతాప సభలను ఎప్పుడు పెడతారండి? ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే, ఒక కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగితే, జరగరానిది జరిగి మరణించినప్పుడు, అలాంటప్పుడు ఇదిగో ఆ కుటుంబానికి సంతాపం తెలియచేయాలంటారు. ఇక్కడ దేవుడు ఎందుకు సంతాపపడుతున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, తన హృదయంలో నొచ్చుకుంటున్నారు, బాధపడిపోతున్నారు. ఎందుకురా నేను ఈ పిల్లలను కన్నాను అని బాధపడిపోతున్నానండి. అందుకే నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉందంటండి. ఈరోజు ఎలాంటివి గొప్ప అంటాం? ఏదన్నా ఒక విద్యార్థి మంచి మార్కులు సాధించాలనుకోండి, అరే నువ్వు గొప్ప మార్కులు తెచ్చుకున్నావురా అంటాం. ఏదైనా ఒక ఉన్నతంగా ఏదైనా ఒక పని చేశారనుకోండి, అరే నువ్వు గొప్పవాడివిరా అంటాం. ఇక్కడ
నరుల యొక్క చెడుతనం గొప్పదిగా కనబడుతుందంట అండి. ఎంతగా వారు చేస్తుంటే ఆ చెడుతనం అంత గొప్పగా కనబడుతుందండి. అందుకే ఇక్కడ చెప్తూ దేవుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు దేవుడు చూచినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదను. ఏంటండి, మనిషి చేసిన తప్పుకి ఎవరెవరిని తుడిచేస్తానని చెప్తున్నారండి? ఎవరెవరిని తుడిచేస్తారంట? భూమి మీద మనిషిని మాత్రమే కాదంటండి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సృజించిన నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి పక్షులు, ప్రారంభంలో ఉన్నటువంటి జంతువులు, ప్రారంభంలో ఉన్నటువంటి అన్నీ కూడా మరి ఉన్నాయంటే లేదండి. ప్రారంభంలో నోవాహు గారు ఓడ చేసినప్పుడు ఎన్నేసి వచ్చాయి ఓడలోనికంటే? జతలు రెండేసి కదా జతలు వచ్చినాయి. మరి అంతకు ముందు ఉన్నదంటే ఏమైపోయాయి? నరులు ఎప్పుడైతే చెడుతనం చేశారో, నరుల చెడుతనం అయితే మరి దేవుడు మొత్తాన్ని తుడిచేయాలని అనుకున్నాడు. అలాంటప్పుడు ఏం చేశాడంటే ఇదిగో ఇవన్నిటిని కూడా తీసేయాలనుకున్నాడు. కానీ భార్య, నోవహు గారి కుమారులు, ముగ్గురు వీరు మాత్రము దేవునికి ఇష్టమైనట్టుగా ఆ రోజు బ్రతకడం జరిగింది. ఇక అన్నిటిని కూడా జతలుగా ఓడలోనికి ఎక్కించినట్లుగా మనకి ఈ అధ్యాయం అంతా కూడా కనబడుతుందండి. అంటే మనిషి చేసిన తప్పు వలన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతికి పెను ముప్పు అని ఎందుకు మరి ఈ టైటిల్ పెట్టవలసిందంటే, భూమి మీద ఉన్నటువంటి ఈ మనిషికి సేవలు అందించవలసిన ప్రకృతే ప్రమాదానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనిషి చేస్తున్నటువంటి తప్పిదాలు, మనిషి చేస్తున్నటువంటి పాపాల వలన. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనానికి మనం రాగలిగితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనానికి మనం రాగలిగితే, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ఎవరి దోషాలంట అండి? మనుషులు చేస్తున్న దోషాలు, మీ దోషములే. ఇదిగో అవి క్రమం తప్పుతున్నాయంటే కారణం ఎవరంటే మీరే అని చెబుతుందండి. మీ దోషాలే వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము. ఇదిగో మరి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరు కారణం అంటే మనిషి అని చెప్పాలండి, మనిషి అని చెప్పవచ్చు. అందుకే దేవుడు ఎన్నో మాటలను బైబిల్ గ్రంథంలో రాయించారు. ఒకసారి సంఖ్యాకాండానికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఒక కుటుంబం కనబడుతుందండి. ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30 నుంచి 32వ వచనం వరకు మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 30 నుంచి 32వ వచనం వరకు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియననెను. ఇక్కడ చెబుతున్నారండి. ఎవరి గురించి చెబుతున్నారంటే కోరాహు వాళ్ళు ఏం చేశారంటే, కోరాహు, దాతాను, అబిరాము వీళ్ళందరూ ఆలోచన చేశారు. ఏంటి సేవ మోషే ఒక్కడైనా చేసేది? మోషే అహరోనులు మాత్రమే చేయగలరా? మేం చేయలేమా అని దేవునికి ఎదురు తిరిగారు. వారిని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? మోషేని ఏర్పాటు చేసుకున్నది ఎవరంటే దేవుడు నియమించారు. దేవుడు నియమించి నిలవబెడితే మోషే చేయగలేంది మేం చేస్తే తప్ప, కనుక మేము చేస్తాం అని మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎంతమంది అంటే వీరందరూ కూడా ఒక 250 మంది వరకు సమకూడారంట అండి. ఈ 250 మంది ఎవరికి ఎదురు తిరిగారంటే మోషే ఎవరు పక్షాన నిలబడి ఉన్నారంటే దేవుని పక్షాన నిలబడినటువంటి ఒక సేవకుడుగా ఆ రోజు మోషే గారు కనబడుతున్నారు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం రాగానే దేవుడు ఏం చేశాడంటే గొప్ప వింత పుట్టించాడంటండి. ఈరోజు వింత అనగానే దేన్ని చూపిస్తారు? ప్రపంచ వింతలు అని అనగానే 7 వింతలు అంటారు.
మరి 7 వింతలని, ఇవే ప్రపంచ వింతలని, ఒక గోడను చూపిస్తున్నారు, ఒక కట్టడాన్ని చూపిస్తున్నారు. కానీ దేవుడు మొట్టమొదటిగా ఒక వింతను కలిగించాడంటండి. అది ఏంటి ఆ వింత అని మనం చూడగానే క్రింది వచనాలకి మనం రాగలిగితే, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. ఎవరైతే అక్కడ నిలబడుకున్నారో, ఎవరైతే దేవునికి ఎదురు తిరిగారో వారు నిలబడుకున్నటువంటి నేల ఏం చేసిందంటే నెరవిడిచిందంట, చీలిపోయింది. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులు అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఏంటండి, దేవునికి ఎదురు తిరిగితే ఏ మనిషి కొరకైతే ఈ భూమిని కలిగించాడో, ఏ మనిషి కొరకైతే ఇదిగో ఈ భూమి మనుషులకు నివాస యోగ్యమని భూమిని చేయించాడు దేవుడు, అదే భూమితోనే ఏం చేశాడంటే అది భూమి నోరు తెరిచింది. ఆ నోరు తెరవగానే ఎవరెవరైతే దేవుని పిల్లలకి, దేవునికి ఎదురు తిరిగారో వారిని అందరినీ మృంగివేసింది. ఆ రోజు జరిగింది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అది గొప్ప వింత. భూకంపం. ఈరోజు భూకంపం అంటున్నారు కదా, భూకంపం ఎందుకు జరిగాయో అని ఆలోచించడం లేదు. ఈ భూకంపం ఎలా జరిగిందబ్బా, ఈ భూకంపము మరి ఎంత స్పీడ్తో జరిగింది, భూమి కింద ఉంటే పలకలు ఎలా సర్దుకున్నాయి, ఆ పలకలు సర్దుకోవడం వలన ఇది ఎంతవరకు భూమి నెరవేర్చింది అని ఇలా ఆలోచిస్తున్నారే తప్ప, ఇంతకీ ఎవరి వలన ఈ కీడు జరిగింది, ఎందుకు ఈ ప్రకృతిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇంతకీ మేము చేసినటువంటి పాపం ఏంటి, మేము చేసిన దోషం ఏంటి, మేము ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా, అందుకే దేవుడు ఇలాగ మమ్మల్ని హెచ్చరిస్తున్నారా అని ఎవరైనా ఆలోచించారంటే ఆలోచించలేదని చెప్పాలి. ఇక్కడ కూడా మరి ఆ భూమి నోరు తెరిచిందంట. ఎందుకు నోరు తెరిచింది? ఈ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా కింద ఏమైనా పలకలు ఏమైనా సర్దుకున్నాయా? లేదు, దేవునికి ఎదురు తిరిగారు కనుక దేవుడు గొప్ప వింత కలుగ చేసినట్లుగా అక్కడ కనబడుతుంది. ఇక మరో మాటను మనం చూడగలిగితే రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. దేవుని పిల్లల కొరకు ఏది చూస్తుందంటే సృష్టి. ఇదిగో దేవుని పిల్లల కదా మీరందరూ దేవుని పిల్లగా ఉండి ఎందుకు మీరు దేవుని పిల్లగా కాకుండా పోతున్నారు, ఎందుకు మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఎందుకు మీరు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, ఎందుకు మీరు దేవునికి అయిష్టులుగా మారిపోతున్నారు అని ఏది ఆలోచిస్తుందంట? మనిషి ఆలోచించడం లేదు. ఎందుకు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదు, ఎందుకు నేను దేవుని ఆలయానికి రాలేకపోతున్నాను, ఎందుకు నేను దేవుని మాటలు వినలేకపోతున్నానే మనిషి ఆలోచన చేయడం లేదండి. ఇక్కడ ఎవరు ఆలోచన చేస్తున్నారంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఇదిగో మరి దేవుని కొరకు కదా బ్రతకమన్నాడు, ఇంతకీ నేను వీళ్ళకి సేవను అందించాలా లేదంటే వీళ్ళని లేపేయాలా? మనం కూడా అంతే కదండి. మనం ఎలా ఆలోచన చేస్తాం? మనకి తల్లిదండ్రులుగా ఉంటున్నాం ఇంట్లో. తల్లిదండ్రులుగా ఇంట్లో ఉన్నప్పుడు మనం కన్న పిల్లలు మన మాట వినలేదనుకోండి, మనం చెప్పిన పని చేయలేదనుకోండి, ఎలా బాధపడిపోతుంటాం? అరే నువ్వు పుట్టకుండా ఉండుంటే మేలు, అరే నిన్ను చిన్నప్పుడే చంపేయాల్సింది, అప్పుడు చచ్చిపోయినా పర్వాలేదురా బాగుండేది, మాకు ఇంత కష్టం వచ్చేది కాదు, ఇంత తలపోటు వచ్చేది కాదు అని బాధపడిపోతుంటారు. ఎందుకు? ఇదిగో పిల్లలను కన్న తర్వాత ప్రయోజకులు అవుతారు పిల్లలు. ఇదిగో నా వారసత్వం, నా కుమారులు నా యొక్క వంశాన్ని నిలబెడతాడు అని నేను ఆలోచించానురా. నువ్వు నా కడుపున ఎలా పుట్టావంటే చెడబుట్టావరా. ఎందుకు? నా పేరును నువ్వు నిలపడం లేదు, మరి నిన్ను తీసేయాలా వద్దా? ఇదిగో నువ్వు వద్దురా, నువ్వు లేకుండా ఉంటేనే బాగుండేది అని తల్లిదండ్రులు బాధగా మాట్లాడుతున్నారంటే వారికి ఎంత ఆవేదన ఉంటే మరి నిన్ను పోషించాలన్న తల్లిదండ్రులే, నీ కొరకు ప్రేమ చూపిన తల్లిదండ్రులే, నీ కొరకు సమస్తాన్ని సమకూర్చిన తల్లిదండ్రులే, నీ కొరకు ఆస్తిని సంపాదించిన తల్లిదండ్రులే, నీ కొరకు ఇల్లును నిర్మించిన తల్లిదండ్రులే నిన్ను వద్దనుకుంటున్నారంటే కారణం ఎవరు? నీవు. నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు ఇవి ఏది బాగలేదు కనుకనే అరే నువ్వు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్తున్నారండి. అరే నువ్వు పిండంగా రాలిపోయి ఉంటే
అప్పుడే పోయిండేదిరా, ఎందుకురా పుట్టావు, భూమికి భారంగా అంటుంటారు. అందుకే భూమికి భారంగా ఉన్నారు కనుకనే భూమి ఏం చేసింది, నోరు తెరిచింది. అరే వీళ్ళని ఉండకూడదు, దేవుడు ఇదిగో భూమి మీద మనుషులందరూ నిలబడుకోవాలని, భూమి మీద మంచి ఆహారాన్ని తినాలని, భూమి మీద ఉన్నటువంటి వారందరి కొరకే ఇదిగో నేను పుట్టానని, నేను వచ్చింది ఇందుకే అని ప్రకృతి ఆలోచించింది, భూమి ఆలోచించింది. ఇదిగో నేను సేవ చెయ్యాలి, నా భూమిలో నుంచి అంటే భూమి లోపల నుంచి ఎంతో పంటను ఇవ్వాలి అని ఆలోచించిన భూమే ఇదిగో వీళ్ళని ఉండనీయకుండా చెయ్యాలని ఎదురు తిరిగింది, నోరు తెరిచింది, అందరిని మింగేసినట్లుగా కనబడుతుంది. ఒక తల్లిదండ్రులు పిల్లల విషయం ఎంతగా బాధపడిపోతున్నారో దేవుడు కూడా మన విషయమై అంతగానే బాధపడిపోతున్నాడండి. ఇది మనకు అర్థమైతే, ఇది సమాజానికి కనుక అర్థమైతే ఈరోజు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించేవారు కాదు, దేవునికి ఎదురు తిరిగేవారు కాదు, దేవుని వైపు అందరూ మరి మళ్ళేవాళ్ళు. కానీ దేవుని మాటలు అర్థం కాలేదు కనుకనే, దేవుడు చూపుతున్న ప్రేమలు అర్థం కాలేదు కనుకనే ఈరోజు మరి మనిషి దేవునికి ఇష్టమైన వాడిగా కాకుండా దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడు. అలా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా కన్నెర్ర చేస్తున్నాడు. మనకి తల్లిదండ్రులు మన మీద కోపంతో ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి, ఎర్రగా ఉంటుంది. అవును, శాస్త్రవేత్తలు చెప్పింది నిజమే, ఏమని, ప్రకృతి కన్నెర్ర చేసింది అని. ఎందుకంటే ఇదిగో దేవుని పిల్లలుగా ఉంటే వీళ్ళు దేవుని మాట వినలేదు కనుక నేను లేపేయాలి అని కన్నెర్ర చేసింది. మనం కూడా అంతే కదా, పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినలేదనుకోండి కోపంతో చూస్తుంటాం, వారిని మింగేసే విధంగా చూస్తుంటాం. ఎందుకు అంత కోపం ఎందుకు అంటే నువ్వు చెప్పినట్లు వినలేదు కనుక. ఇక్కడ దేవుడు కూడా ప్రకృతికి మరి సమాచారాన్ని ఇచ్చాడు, ఇదిగో నాయనా వాడు నా మాట వినడం లేదు, లేపే, వాడు నాకు అవసరం లేదు, తీసే. ఇదిగో సముద్రం ద్వారానా, మరి నీటి ద్వారానా, లేదంటే గాలి వచ్చి సుడిగాలి ద్వారానా, లేదంటే తుఫాను ద్వారానా, లేదంటే విపరీతమైన ఎండ ద్వారానా, లేదంటే విపరీతమైన వర్షాల ద్వారానా, ఎలాగో ఒకలాగా నువ్వేం చేస్తావు, ఇదిగో నా మాట వినలేదు కనుక వీళ్ళందరినీ లేపేయని ప్రకృతికి అప్పగించేశానండి దేవుడు. అందుకే మనిషి చేసిన తప్పు వల్లనే ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఎన్నో ప్రమాదాలు అని మనము గుర్తించాలి. ఇక ఆది కాండంలోనికి మనం రాగలిగితే, ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనానికి మనం రాగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసినో లేదో అని చూచెదను అని అనుకున్నారంట అండి. ఇదిగోండి మరి ఎలా ఉందంట, సొదొమ గొమొర్రాల విషయమై మొర గొప్పదిగా ఉందంట. ఎందుకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాలురు మొదలుకొని దేవదూతలు వచ్చి అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబంలో ఉంటే దేవదూతలనే కూడాలని అనుకున్నారంట అండి. అంతగా చెడిపోయారు. అందుకే ఇదిగో అక్కడ సొదొమ గొమొర్రా యొక్క మొర పెడుతుంది, ఇదిగో తండ్రి మరి నీవు నీ పిల్లలు నీ కొరకు బ్రతకమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నీవు పంపించినటువంటి దేవదూతలని కూడాలని ఆలోచన కలిగి ఉన్నారు అని ప్రకృతి ఏం చేసిందంటే ఆ రోజు దేవునికి మొరపెట్టినట్లుగా ఉంది. అందుకే దేవునికి మొరపెట్టింది కనుకనే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వారు అందరూ కూడా నాశనం అయినట్లుగా అక్కడ కనబడుతుందండి. ఇక మరో మాటను మనం చూడగలిగితే, యోబు గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను రాయిస్తూ ఏమని చెబుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ఆకాశము ఏం చేస్తుందంట అండి, వారి దోషాన్ని బయలుపరుస్తుందంట. ఇదిగో పలానా వాళ్ళు ఇన్ని తప్పులు చేశారు, పలానా వాళ్ళు ఇన్ని పాపాలు చేశారు, పలానా వాళ్ళు ఇన్ని నీచ కార్యక్రమాలు చేశారు, పలానా వాళ్ళు ఇదిగో తండ్రి ఈ విధంగా ఉన్నారు కనుక వీళ్ళని లేపేసే అని. అందుకే ఇక్కడ చెబుతూ ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ఆకాశం భూమి మన కొరకు సృజింపబడినవే
మన మీదకి తిరుగుబాటు చేస్తున్నాయి, మనం లేపేయడానికి మరి అవన్నీ సిద్ధంగా ఉన్నాయంటే ఎవరు దీని అంతటికి కారణం అంటే మనిషేనండి. మనిషి చేసే తప్పులే కనుక. ఇక మరో మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే చదవండి. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా ఇంకా ఆ అమ్మాయి తప్ప ఇంకే చదువుకున్న వాళ్ళు ఎవరు లేనట్లుంది. కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయుధశాలను తెరుస్తున్నాడంట. ఆయన కోపం ఎందుకంటే ఇదిగో వీరు నా మాట వినడం లేదు. ఇంతకీ ఆయన ఆయుధశాలలో ఉన్న ఆయుధాలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఒక పసర పురుగు, ఒక గొంగలి పురుగు, ఒక మిడతలు, ఇవన్నీ ఏంటివంటే దేవుని ఆయుధశాల నుండి బయలుదేరే ఆయుధాలు. ఇవన్నీ ఏం చేస్తాయి, ఇదిగో మరి నా పిల్లలు నాకు కాకుండా పోతున్నారు కనుక వీరి పంటను నేను నాశనం చేసేయాలి. ఇదిగో వీరికి పంట చేతికి వచ్చిన తర్వాత అకాల వర్షాల చేత రైతు నష్టపడిపోతున్నాడు అంటున్నారు కదా. మరి ఎందుకు వచ్చింది అకాల వర్షం అంటే మనిషి చేసినటువంటి తప్పు వలన ప్రకృతిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రకృతిలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. కనుకనే అకాల వర్షాల వలన పంటలు నాశనం అయిపోవడం. దేవుని ఆయుధశాల నుండి ఒక్కొక్క ఆయుధం వెళ్తుందంటండి. పురుగులు వెళ్తున్నాయి దేవుని సైన్యంగా, మిడతలు వెళ్తున్నాయి దేవుని సైన్యంగా, పసర పురుగులు వెళ్తున్నాయి దేవుని సైన్యంగా. అవి దేవుడు చెప్పిన పనిని చేస్తున్నాయి. ఇదిగో ఆ పంటను లేపే అని అనగానే మొత్తం వెళ్తున్నాయి, ఆ పంటనంతా కూడా నాశనం చేసేస్తున్నాయండి. ఒకసారి మనము మరో మాటను చూడగలిగితే ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఇంతకీ ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందుకు మనుషులు మరణిస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఏదైతే నువ్వు చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఎందుకంటే దేవునికి ఎదురు తిరిగావు. దేవుని పిల్లలుగా ఉండవలసిన మీరు ఇదిగో దేవునికి ఎదురు తిరుగుతున్నారు, దేవుని మాటకి వినలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఇదిగో దేవుడు ఎవరు అని ప్రశ్నించగలుగుతున్నారు. కనుకనే ఇదిగో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు కూడా చెయ్యబడుతుంది అని చెప్తున్నాను దేవుడు. ఇక చివరిగా మరో మాటలు ఒక 2 మాటలు చూసుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఇదిగో పలకలు సర్దుకున్నాయి అని అంటున్నారు కదా. ఇంతకీ అవి ఎలా సర్దుకుంటున్నాయంటే, ఎందుకు సర్దుకుంటున్నాయంటే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది కనుక అవి ఏమైపోతున్నాయి, పర్వతముల పునాదులు కూడా వణుకుతున్నాయంటండి. పర్వతాలను మనం ఎవరైనా కదిలించగలమా? ఒక చిన్న రాయి తీసి పక్కన పెట్టండి అంటేనే ఎంతగానో కష్టపడిపోతుంటారు. ఒక 100 కేజీ బస్తాన్ని మోసినట్లుగా ఒక చిన్న రాయిని తీస్తుంటారు. అంటే అంత కష్టం అన్నమాట. మరి పర్వతాలు కదులుతున్నాయంటే, పర్వతాలు వణుకుతున్నాయంటే, ఆ పునాదులే వణుకుతున్నాయంటే ఎంతగా దేవుడు వాటికి చెప్పుంటే, దేవుడు ఎంతగా గర్జించుంటే అవి వణకగలుగుతున్నాయండి. అప్పుడు భూమి కంపించి అదిరెను. ఎప్పుడైతే దేవుని మాట వినరో, ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవునికి కాకుండా పోతున్నారో అలాంటప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నారు. అరే భూమి కదులుతుందంటే, భూమి మరి వణుకుతుందంటే,
భూమి ఇదిగో భూకంపం కలుగుతుందని చెబుతున్నావు కదా, ఇదిగో ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ పడిపోయే, భూమి ఎక్కడో మరి పలకలు సర్దుకున్నాయి అని అంటున్నావు కదా. అలా పలకలు సర్దుకుంటున్నప్పుడు నువ్వేం చెయ్యాలి? నీవు దేవుని కొరకు సిద్ధపడాలి. దేవుని మాటల కొరకు నీవు నీ బ్రతుకును సర్దుకోవాలి. అక్కడ పలకలు సర్దుకున్నాయి కదా అని అనుకొని నీవు కనుక నువ్వు సర్దుకోకుండా ఉంటే నువ్వేం చేస్తావు? ఆ భూమి లోపలికి ఒకనాడు మరి కోరాహు కుటుంబీకులు అయితే ఎందరైతే అందరూ ఎలాగైతే వెళ్ళిపోయారో అలాంటి పరిస్థితి నీకు కలుగుతుందని దేవుడు హెచ్చరిస్తున్నారండి. ఏమని చెబుతున్నారు? మరలా ఆ మాటను మనం చూడగలిగితే, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. దేవుని కోపం వలన అవి కంపించాయి. మనకి కోపం వచ్చిందనుకోండి, ఏమేమి కంపిస్తాయి? ఇంట్లో ఉన్నటువంటి చెంబులు, గ్లాసులు, వస్తువులు, కుర్చీలు, ఇవన్నీ. అరే ఇంట్లో మరి వాతావరణం ఎందుకో ఒక్కసారిగా చేంజ్ అయ్యిందంటే ఎవరి వలన ఉంటుంది? పిల్లల వల్లనే ఉంటుంది. మరి ఇంటిలో ఉన్నటువంటి వాతావరణంలోనే అలాంటి మార్పులు సంభవించినప్పుడు వాటిని తెలుసుకుంటున్నటువంటి మనిషి ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఎందుకు గుర్తించలేకపోతున్నాడు, ఎందుకు గమనించలేకపోతున్నాడు అంటే, ఏముందిలే, ఇది మనకు కాదులే, ఇదిగో నా కొరకు కాదులే, నేను మంచివాడినిలే అని మనిషి ఆలోచిస్తున్నాడు. కనుకనే చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదు. కనుకనే భూమి కంపిస్తుంది, పర్వతాలు వణుకుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి మార్పు తెచ్చుకోవాలి, దేవుని కొరకు బ్రతికేవాడిగా ఉండాలండి. చివరిగా మనం మరో మాటను చూడగలిగితే ఆమోసు గ్రంథము ఎక్కడ ఉంటుందంటే ఓబద్యా దగ్గర ఉంటుంది. 5వ అధ్యాయము 19వ వచనం, పేజీ నంబరు 757. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనక ఎలుకబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినం ఉండును. ఇదిగో దేవునికి అవిధేయుడిగా బ్రతికితే, మనిషి దినదినము తప్పు చేసుకుంటూ వెళ్తే, నన్ను ఎవరు చూడలేదులే, నేను చేసిన తప్పు ఎవరికి తెలియలేదులే అని అనుకుంటూ బ్రతుకుతుంటే, తన బ్రతుకుని మార్చుకొనకపోతే ఎలా ఉంటుంది వాడి పరిస్థితి అంటే, ఇదిగో ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా, మా సింహం నోట్లో పడ్డాడు, సింహం దగ్గరికి వెళ్ళాడు, దాంతో అనుకున్నాం మనం. సింహం దగ్గరికి వెళ్ళి దాంతో ఆడుకోవాలనుకున్నాడు. వెంటనే సింహం వాడి గొంతును పట్టేసింది. గొంతును పట్టేగానే అమ్మ ఇంక నేను లేదనుకున్నాడు. అలాంటి ఇంక నేను లేదు అనుకున్నటువంటి వాడు ఒక్కసారిగా ఆ సింహం నోరు తెరిచింది, సింహం విడిచిపెట్టేసింది. పోనీలేరా, నేను లేదనుకున్నావు, నీకు ఒక అవకాశం కల్పిస్తున్నావు, ఇకనైనా నువ్వు మారు అని విడిచిపెట్టింది సింహం. అలా విడిచిపెట్టగానే తన బ్రతుకుని మార్చుకొనకపోతే, అంటే జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి తన బ్రతుకుని మార్చుకొనకపోతే ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయంటే, సింహం నోట్లో నుంచి అయితే తప్పించుకున్నావు, అమ్మయ్య నేను బ్రతికేశాను అని అనుకున్నావు, అయినా నీ బ్రతుకు మారడం లేదు. అలా మారకపోతే మరలా ఎలాంటిది జరుగుతుందో మరలా చెప్తున్నారు. ఎలుకబంటి ఎదురైనట్లు సింహం నోటి నుంచి తప్పించుకోవచ్చాడు. అమ్మయ్య తప్పించుకున్నానులే అని అనుకుంటే ఏది ఎదురొచ్చిందంట? ఎలుకబంటి ఎదురొచ్చిందంట. ఎలుకబంటిని చూస్తేనే భయం మనకి. ఇక దాన్ని చూసి అక్కడ తట్టుకొని నిలబడగలమా? అది ఎదురొచ్చింది. ఎలుకబంటి ఎదురొచ్చింది కదా అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి దాక్కుందామని వెళ్ళాడు. లోపలికి వెళ్ళి దాక్కోగానే అక్కడ ఏమొచ్చింది? ఇంట్లోనికి వెళ్ళగానే వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మయ్య నేను సేఫ్ జోన్లో ఉన్నానులే, ఇంక నాకేం ప్రమాదం లేదులే అని గోడ మీద చేయి పెట్టాడు. ఇంట్లోకి వెళ్ళి వెంటనే గోడ మీద పాము అతని కరిచింది. ఇక ఉంటాడా? మనిషి లేదు. ఈరోజు కూడా ఒక్కొక్క విపత్తులు జరుగుతున్నప్పుడు మనిషి అమ్మయ్య కరోనా వచ్చిందిలే, వెళ్ళిపోయిందిలే, కరోనాలో నన్ను ఎలాగో ఒకలాగ బ్రతికించేశాడులే అని ఊపిరి పీల్చుకున్నారు. అవునా కాదా? కానీ చేసినటువంటి తప్పులు ఇంకా ఎక్కువగా చేస్తూనే ఉన్నారు, కానీ పాపాలు ఎక్కువగా చేస్తున్నారు, తప్పులు ఎక్కువగా చేస్తున్నారు, కానీ మారగలుగుతున్నారంటే మారడం లేదు. అలాంటప్పుడు కరోనా నుంచి అయితే తప్పించుకున్నారు, కానీ దేవుని చేతిలో పడితే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆయన చేతిలో
మనం పడేవారిగా మనం ఉండకూడదు. మనం భూమి మీద ఉన్నప్పుడే నీతిగా బ్రతకాలి, నీతిగా ఆలోచించాలి. దేవుని నీతిని ఎరిగిన మనము దేవుని కొరకు ఆలోచించాలి. ఇదిగో నీతిగా బ్రతకని వారి కొరకు మనం ప్రార్థిస్తూ, ఇదిగో వారందరినీ కూడా దేవుని వైపు, నీతి వైపు మళ్ళించే వారిగా మనం అందరం ఉండాలి. అలా ఉండాలనే దేవుడు ఎన్నో హెచ్చరికలను బైబిల్లో రాయించారు. ఒకనాడు ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం ఎవరి వలన జరిగింది అని ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు తెలుసుకున్నారు. ఇదిగో ఈ కీడు నీ వల్లనే జరిగింది, ఈ తుఫాను రావడానికి కారణం నీవే అని అన్నప్పుడు అవును నేనే అని యోనా గారు ఒప్పుకున్నారు. ఈరోజు అరే నువ్వు పెన్సిల్ దొంగతనం చేశావు అని అనగానే నిజంగా వాడే దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను కాదు వాడు కాదు ఇంకొకడు అని ఇలా మాట మారుస్తుంటారు. ఈరోజు మరి మనుషులందరి పరిస్థితి కూడా అదేనండి. తప్పు చేస్తున్నారు అని దేవుని పిల్లలుగా, దేవుని పక్షాన నిలవబడి అనేక మంది అనేక ప్రాంతాల్లో దైవ సేవకులుగా మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు కాదు, మారవలసింది నేను కాదు, మారవలసింది మీరే అని ఎదురు తిరుగుతున్నారు. అలా దేవుని వైపు మారని వారిపై ఇదిగో దేవుని కోపం ఇలా రగులుతుంది. ఈరోజు మనమందరం జీవించున్నామంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం కనుక దేవుని మాటలు నేర్చుకుంటున్న మనం, దేవుని కొరకు ఆలోచిస్తున్న మనం కొద్ది మందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి దేవుణ్ణి ఆనందపరిచే వారిగా మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ, మరి మనిషి చేసిన తప్పు వలన ప్రకృతిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటి గురించి మనమందరం ఆలోచించి నేర్చుకున్న మనం అందరం కూడా కొద్దిమందికైనా దేవుని మాటలు తెలియజేసేవారిగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.